నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. దే కెనాట్ మేక్ హిస్టరీ హూ ఫర్గెట్ హిస్టరీ అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే చరిత్రను ఎవరైతే మరచిపోతారో వారు చరిత్రను సృష్టించలేరు అని అర్థం. నిజంగా భారతదేశపు చరిత్ర పూర్తిగా వక్రీకరించబడింది. బ్రిటిష్ బానిస భావజాలాన్ని మనపై రుద్దడమే కాదు, మనం నిజంగా అదే సరైనది అని భావించి మనం కూడా మనల్ని మనం మోసం చేసుకుంటూ ప్రతిరోజు మనం బతుకుతూ ఉన్నాం. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి నిజంగా ఏ దేశానికి ఉండదేమో అనిపిస్తుంది. కానీ గత 75-78 సంవత్సరాలుగా స్వతంత్ర భారత చరిత్రలో పదే పదే ఈ అంశమే మనకు రుజువవుతూ వస్తోంది. మన మెదళ్ళని, మన చదువులని, మన ఆరోగ్యాన్ని, మన వారసత్వ సంపదని, మన సంస్కృతిని, ప్రతి అంశాన్ని పూర్తిగా బ్రిటిష్ బానిస భావజాలంలో నింపేశారు. బ్రిటిషర్లు మాత్రమే కాదు, అటు మొఘలులో ఇస్లామిక్ దురాక్రమణదారుల బానిస మనస్తత్వాన్ని, వారిచ్చినటువంటి బానిస భావజాలాన్ని, వారి ఆధిపత్య ధోరణిని గొప్పగా భావించడము, ఇటు బ్రిటిషర్ల ఆలోచనలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకోవడంతో ఈ భారతదేశం నిజంగా చాలా సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి పరిస్థితులకు వెళ్లాల్సినటువంటి భారతదేశం వెనకుండిపోతూ వచ్చింది. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగానే ఉన్నాం. దీన్ని మార్చే ప్రయత్నం 2014 నుంచి జరుగుతోంది. 2014 నుంచి డీకాలనైజేషన్ అంటే బ్రిటిష్ లేదా ఇస్లామిక్ దురాక్రమణదారుల బానిస భావజాలం నుంచి మనం బయటపడే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా భారతదేశాన్ని ఒక కొత్త భారతదేశం వైపు, నయా భారత్ని సృష్టించే ఒక ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు. అందులో ఒక కీలక పరిణామమే ఇప్పుడు మీకు చెప్పబోతున్నటువంటి విషయము. అది ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. అదేంటంటే ప్రధాని కార్యాలయాన్ని ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని పిలిచేవాళ్ళు, దాన్ని సేవా తీర్థ్గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సేవా తీర్థ్ అంటే ఒక సేవా తత్పరతతో ఉండేటువంటి కార్యాలయము, సేవ అనే దృక్పథాన్ని అందించడమే లక్ష్యము అనే విషయంగా ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి నామకరణం చేశారు. ఇది నిజంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక బ్రిటిష్ భావజాలం మాత్రమేనా? కాదు, రాబోయే తరానికి ఇది ప్రతీక అని మనం చెప్పవచ్చు. రాబోయే నూతన భారతానికి ఇది ఒక నాంది వాక్యంగా మనం భావించవచ్చు. సో సేవా తీర్థ్గా మార్చారు ప్రధానమంత్రి కార్యాలయాన్ని. అంతేకాదు, మొన్నటికి మొన్న రాజ్ భవన్ అని పిలుస్తూ ఉంటాం గవర్నర్ కార్యాలయాల్ని, గవర్నర్ నివసిస్తున్నటువంటి నివాస స్థలాల్ని మనం అందరం కూడా రాజ్ భవన్ అని పిలవడం ఆనవాయితీగా వచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ రాజ్ భవన్లే ఉంటాయి. ఇప్పుడు ఆ రాజ్ భవన్లని లోక్ భవన్గా మార్చాలని ఇంతకు ముందే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగానే ఆయా రాష్ట్రాల్లో రాజ్ భవన్ని లోక్ భవన్గా మారుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాజ్ నివాస్ అని అంటారు, అక్కడ లోక్ నివాస్ అని పేరు మారుస్తూ ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ భవనాలకు సంబంధించినటువంటి పేర్లని మార్చేశారు. మరొక వైపు గతంలో ప్రధాని నివాసము రేస్ కోర్స్ రోడ్లో ఉండేది. రేస్ కోర్స్ రోడ్ అనేది బ్రిటిషర్ల కాలంలో వచ్చినటువంటి పేరు, రేస్ కోర్స్ అనేది. అలాంటి రేస్ కోర్స్ రోడ్ని ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్ అని 2016లోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు మార్చారు. ఇవన్నీ పేర్ల మార్పు అనేది చిన్న విషయం కాదు. దీని వెనకాల చరిత్ర ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశపు అస్తిత్వం దీంట్లో ఇమిడి ఉంది. మన భారతదేశం అంటే ఇదేదో బ్రిటిషర్లు విధిల్చినటువంటి కొన్ని మెతుకులతోటో, వాళ్ళు విధిల్చినటువంటి జ్ఞానంతో బతుకుతున్నామన్న భావన నుంచి బయటకు వచ్చి మనదైన భారతీయతను చాటుకునే విధంగా ఉండడమే, ఈవెన్ పేరు మార్పులో కూడా ఉండాలనే భావనతోటే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక అంశాలు, అనేక పేర్ల మార్పులు, చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి పేర్ల మార్పుల గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఇంతకుముందు సెంట్రల్ సెక్రటేరియట్ అని అంటారు. మామూలుగా సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రుల కార్యాలయాలు ఉండేటువంటి భవనంగా ఇప్పుడున్నటువంటి కొత్త ప్రాజెక్టులో, ఈ కొత్త పార్లమెంట్ భవనాలు వచ్చిన తర్వాత సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్ అంటారు. దానికి కర్తవ్య భవన్ అనే పేరు పెట్టారు. అంతేకాదు, రాజ్పథ్ అనేది ఉండేది. కేవలం కింగ్స్ వే అనేవాళ్ళు, అంటే ఓ రాజులు వెళ్ళడానికి ఉండేటువంటి మార్గం, రాజమార్గంగా ఉన్నటువంటి రాజ్పథ్ని 2022లో కర్తవ్య పథ్గా ప్రధాని నరేంద్ర మోదీ మార్చారు. కర్తవ్యాన్ని నిర్దేశించాలి. అక్కడికి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ ఇదేదో రాజమార్గము, మనమందరం రాజులలాగా బిహేవ్ చేయాలనే ఒక రాచరికపు ధోరణిలోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రాజ్పథ్ని కర్తవ్య పథ్గా పేరు మార్చడం జరిగింది 2022లో. అంతేకాదు, పార్లమెంట్ భవనము గతంలో రౌండ్గా ఉండేది, అసలు వాస్తు అనేదే లేకుండేది, రౌండ్గా ఉండేది. రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అన్నట్టుగా అక్కడ ఎప్పుడు కూడా గొడవలు వీటితోనే నడిచేది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. బట్
వాస్తుతో కూడినటువంటి ఒక మనదైన భవనం కట్టుకోవాలి. బ్రిటిషర్లు కట్టినటువంటి భవనంలో మన రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఉండకూడదు అనే ఉద్దేశంతో మనమే ఒక పార్లమెంట్ భవనం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ షడ్భుజాకారంలో అద్భుతమైనటువంటి పార్లమెంట్ భవనం ఇప్పటికే కొలువుదీరింది. అండ్ సెంగోల్ రాజదండాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అంటే బ్రిటిష్ భావజాలం నుంచి ఎలా మనల్ని బయట పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయో నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఎన్సైన్ అంటే వాళ్ళ ఫ్లాగ్, ఒక పతాకం ఉంటుంది, భారత నావికా దళానికి సంబంధించినటువంటి పతాకము. ఈ చరిత్ర చదివితే అయితే నిజంగా చాలా కోపం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇండియన్ నేవీ ఎన్సైన్ భారత నావికా దళానికి సంబంధించినటువంటి ఆ పతాకము, ఆ పతాకంలో 1920వ దశకంలో బ్రిటిషర్లు ఒక ఫ్లాగ్ తయారు చేశారు. ఆ బ్రిటిషర్ ఫ్లాగ్ ఎలా ఉండిందంటే, బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటుంది, దాంట్లో రెడ్ కలర్ క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ ఏంటంటే సెయింట్ జార్జ్ క్రాస్ అంటారు. ఎప్పుడో రోమన్ చక్రవర్తుల కాలంలో ఒక సెయింట్ జార్జ్ అనే వ్యక్తి అక్కడ పనిచేశాడు, నేవీలో పనిచేశాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకు గుర్తుగా, సెయింట్ జార్జ్కి గుర్తుగా ఈ పెట్టాము అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సెయింట్ జార్జ్ క్రాస్ అని అంటారు ఆ క్రాస్కి పేరు. మీరు మామూలుగా గూగుల్ చేస్తే తెలుస్తోంది. సో ఎప్పటిదో రాచరికపు ధోరణి, బ్రిటిషర్ల ధోరణి కలిగి ఉన్నటువంటి ఇండియన్ నేవీ ఎన్సైన్ 1920 నుంచి 50 వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది. 50లో కొంచెం మార్పులు చేశారు. స్వతంత్ర భారతంలో కొంచెం మార్పులు చేసి ఏం చేశారంటే, బ్రిటిషర్ ఫ్లాగ్ని తీసేసి ఇండియన్ ఫ్లాగ్ని పెట్టారు. బట్ ఆ క్రాస్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. 2001 వరకు అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. 2001లో వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రాస్ని తీసేసి ఇండియన్ ఫ్లాగ్ని పెడుతూ, క్రాస్ని తీసేసి అక్కడ ఇండియన్ ఎంబ్లమ్ని పెట్టారు. మన 3 సింహాలు ఉంటాయి కదా, ఆ సింహాలకు సంబంధించినటువంటి ఎంబ్లమ్ని పెట్టారు. పెట్టి అందులో ఒక డిజైన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక బ్లూ కలర్ డిజైన్ పెట్టారు. కానీ ఆ డిజైన్ సరిగ్గా లేదు, ఈ షిప్ల మీద కనిపించట్లేదు అని మళ్ళీ 2004లో దాన్ని తీసేసి మళ్ళీ క్రాస్ని తీసుకొచ్చారు. 2004లో మళ్ళీ క్రాస్ని తీసుకొచ్చి ఆ క్రాస్ మధ్యలో ఒక మన భారత జాతీయ చిహ్నమైనటువంటి 3 సింహాలని అందులో పెట్టడం జరిగింది. అంటే పాయింట్ అంటే 2001లో ఆ క్రాస్ ఉండకూడదని వాజ్పేయి ప్రభుత్వం తొలగిస్తే 2004లో మళ్ళీ క్రాస్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఈ బ్రిటిష్ భావజాలం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ 2004 నుంచి ఆ క్రాస్ కంటిన్యూ అవుతూ వచ్చింది. 2022లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత నావికా దళపు ఎన్సైన్ వాళ్ళ పతాకానికి సంబంధించినటువంటి మార్పు జరిగింది. ఇందులో ఏం చేశారంటే, జాతీయ పతాకాన్ని కొనసాగిస్తూ ఆ క్రాస్ని తీసివేసి ఒక ఎంబ్లమ్ని తయారు చేశారు. ఆ ఎంబ్లమ్ ఏంటి అంటే, అందులో ఉన్నది అష్టభుజాకార ఒక ఎంబ్లం. అది అష్టభుజాలతో కూడినటువంటి ఎంబ్లంగా దాన్ని చెప్తూ ఉంటారు. ఆ అష్టభుజాకార ఎంబ్లం అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజముద్రలో భాగంగా ఉన్నటువంటి ఎంబ్లం. అది దాన్ని తీసుకొచ్చి ఇండియన్ నేవీకి సంబంధించి పెట్టారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలామంది తెలియదు. ఆయన మొట్టమొదట భారతదేశానికి సంబంధించినటువంటి ఒక నేవల్ ఫోర్స్ని తయారు చేసినటువంటి రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. సో అందుకోసమనే ఆ నేవల్ ఫోర్స్ని తయారు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ మన భారత ఎన్సైన్లో, నావికా దళానికి సంబంధించినటువంటి ఎన్సైన్లో ఈ అష్టభుజాకార చిహ్నాన్ని పెట్టడం జరిగింది. అండ్ అంతేకాదు జాతీయ చిహ్నాన్ని అందులో పెట్టారు. మరొక వైపు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ఈ 2022లో మార్చినటువంటి ఈ భారత నావికా దళానికి సంబంధించినటువంటి జాతీయ పతాకంలో ఆ ఎంబ్లంలోనే శం నో వరుణః అనే ఒక సంస్కృత వాక్యాన్ని కూడా జోడించారు. ఇది వేద వాక్యం, ఇది వేద మంత్రానికి సంబంధించినటువంటి ఒక అంశం. ఇది శం నో వరుణః అంటే ఆ వరుణదేవుడు, అంటే నీళ్లకు సంబంధించి నీళ్లకి సంబంధించినటువంటి దేవుడిగా వరుణదేవుడిని కొలుస్తూ ఉంటాం. సో వరుణదేవుడి ఆశీస్సులు మాపై ఉండుగాక అనేది దాని అర్థమని చెప్తూ ఉన్నారు. సో అంటే భారతదేశం అంటే ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మన పాత రోజుల్లోకి వెళ్ళి ఆ మన వారసత్వ పరంపరని, మన సంస్కృతి ఏంటో దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఇండియన్ నేవీ ఎన్సైన్ తయారైంది మోదీ గారి హయాంలో. ఇంకా ఇలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో దీవులకు సంబంధించినటువంటి పేర్లు గత 70 సంవత్సరాలుగా అన్ని బ్రిటిషర్ల పేర్లతోనే కొనసాగుతూ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ పేర్లు చదువుతాను నేను. రాజ్ ఐలాండ్ ఎవరి పేరు అని అంటే, సర్ డేనియల్ రాజ్ అనే ఒక బ్రిటిషర్ పేరు మీద వచ్చినటువంటి ఐలాండ్ ఇది. రాజ్ ఐలాండ్ అని పేరు పెట్టారు, అప్పుడు బ్రిటిషర్లు పెట్టారు. దాన్ని రీసెంట్గా మోదీ ప్రభుత్వం వచ్చాక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని నామకరణం చేశారు. రెండవది నీల్ ఐలాండ్ అని ఒకటి ఉంది. అదేంటంటే జేమ్స్ జార్జ్ స్మిత్ నీల్ అనే ఒక బ్రిటిషర్కి సంబంధించినటువంటి పేరు మీద వచ్చినటువంటి నీల్ ఐలాండ్. దాన్ని కాస్త ఇప్పుడు షహీద్ ద్వీప్ అని మార్చారు. మూడవది
హ్యావ్లాక్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే సర్ హెన్రీ హ్యావ్లాక్ అనే పేరిట బ్రిటిష్ నావీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన పేరు మీద ఈ ఐలాండ్కి ఆయన పేరు పెట్టారు. సో దాన్ని మారుస్తూ స్వరాజ్ ద్వీప్ అని ఇప్పుడు నామకరణం చేశారు. ఎందుకు ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు స్వరాజ్ ద్వీప్ లేదా షహీద్ ద్వీప్ అని ఎందుకు మార్చారు అని అంటే కనుక దానికి స్పష్టమైన కారణం ఉంది. షహీద్ ద్వీప్ అని ఎందుకు మార్చారు అని అంటే అదే అండమాన్ నికోబార్ ఐలాండ్లో కాలాపానీ సెంట్రల్ జైల్లో ఒక సెల్యులార్ జైలులో చాలామంది స్వతంత్ర సమర యోధుల్ని అందులో పెట్టేవాళ్ళు. స్వతంత్ర వీర్ సావర్కర్ని కూడా అందులోనే ఉంచారు. ఏళ్ల తరబడి అందులో చాలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తూ చాలా దారుణంగా మన స్వాతంత్ర పోరాట వీరులనందరినీ కూడా అందులో పెట్టారు. సో వాళ్ళందరూ అందులో చాలామంది మరణించారు. వాళ్ళకి గుర్తుగా షహీద్ అంటే వాళ్ళందరూ అమరవీరులు అయ్యారు కాబట్టి వాళ్లకు గుర్తుగా షహీద్ ద్వీప్ అని దానికి నామకరణం చేశారు నీల్ ఐలాండ్కి. అండ్ స్వరాజ్ ద్వీప్ అని అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని ఎందుకు పెట్టారు అని అంటే కనుక మొట్టమొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ మన భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది బ్రిటిషర్లకు అగేన్స్ట్గా పోరాటం చేసి, అది అండమాన్ నికోబార్ దీవుల్లోనే. సో అందుకోసమే స్వరాజ్య స్థాపన కోసమని అక్కడ మొదటిసారి పతాకం ఎగరవేశారు. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట అండ్ స్వరాజ్ అనే పేరిట ద్వీపానికి నామకరణం చేయడం జరిగింది. ఇది భారతదేశం అంటే అని చెప్పే ప్రయత్నం. బ్రిటిషర్ల బానిస భావజాలం 75 సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూనే వచ్చాం మనం. ఇంకొకటి చెప్తాను నేను, పోర్ట్ బ్లేయర్కి సంబంధించినటువంటి పేరు. పోర్ట్ బ్లేయర్ ఎవరు అని అంటే కనుక లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే ఒక వ్యక్తి. ఇది బ్రిటిషర్కి సంబంధించినటువంటి పేరు మీదనే పోర్ట్ బ్లెయిర్ అనే వచ్చింది. దానికి ఇప్పుడు శ్రీ విజయపురం అని నామకరణం చేశారు. అంటే చోళులు మన తమిళనాడు కేంద్రంగా ఉన్నటువంటి చోళ రాజులు ఈ అండమాన్ నికోబార్ దీవుల్ని వాళ్ళ నావల్ బేస్గా పెట్టుకునే వాళ్ళు అనేది చరిత్రలో రాసి ఉంది. కానీ ఎవరు మనకు చెప్పలేదు. ఈ విషయాలు ఎవ్వి కూడా చరిత్రలో రికార్డ్ కాలేదు. కేవలం కొన్ని శాస్త్రాలకు వాటికి పరిమితమైంది. సో అందుకే శ్రీ విజయపురం అని చోళులకు ప్రతీకగా ఉండే విధంగా పోర్ట్ బ్లేయర్కి నామకరణం చేయడం జరిగింది. అండ్ చోళ రాజుల నావల్ బేస్ని ఇప్పుడు వాళ్ళ విజయానికి ప్రతీకగా శ్రీ విజయపురం పేరిట మనం పిలవడం జరుగుతోంది. నిజానికి ఇవన్నీ కూడా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పాలి. అండ్ మరొక వైపు పోర్ట్ బ్లేయర్లోని ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. పోర్ట్ బ్లేయర్లోని ఎయిర్పోర్ట్. వీర్ సావర్కర్ అదే సెల్యులార్ జైల్లో ఆయనను మగ్గే విధంగా చేశారు. ఆయన చాలా చిత్రహింసలకు గురి చేశారు. సో ఆయన పేరిట పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్కి నామకరణం జరిగింది. ఇంకా నేను ఒక కీలకమైన విషయం చెప్తాను. ఇది చాలా దుర్మార్గమైన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ గేట్ దగ్గర, అంటే భారతదేశానికి సంబంధించి ఇండియన్ గేటే బ్రిటిషర్లు కట్టించినటువంటి ఇండియన్ గేట్. ఆ ఇండియన్ గేట్ అంటేనే అదేదో వాళ్ళ విజయ చిహ్నానికి సంబంధించినటువంటి అంశంగానే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఇండియా గేట్ దగ్గర కింగ్ జార్జ్ 5 యొక్క ఒక స్టాచ్యూ ఉండింది. ఆ స్టాచ్యూ చూస్తే 1939లో ఆ స్టాచ్యూని బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. అంటే ఎవరి పేరు మీద? కింగ్ జార్జ్, బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో కింగ్ జార్జ్ 5 పేరిట ఆయన స్టాచ్యూని మన భారతదేశంలోని ఢిల్లీలో అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. 1939 నుంచి 1968 వరకు ఆ విగ్రహం అట్లాగే కంటిన్యూ అయింది. 47లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ తర్వాత ఎవరు తీసేయలేదు. జవహర్లాల్ నెహ్రూ ముట్టుకోలేదు దాన్ని. 1968లో ఏదో ఇందిరాగాంధీకి అనిపించింది, ఆమె తీసేసి ఉంటుంది. ఆ విగ్రహాన్ని తీశారు. విగ్రహాన్ని తీసేశారు, కానీ అక్కడ ఏదో ఒకటి పెట్టాలి కదా. అసలు ఏది పెట్టకుండా దాన్ని ఖాళీగా వదిలేశారు. 1968 నుంచి ఖాళీగా ఉన్న ఒక ఇండియా గేట్లో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి స్థలం ఉంటుంది. ఆ విగ్రహం అంతా మిగతా అంతా ఉంటుంది, కానీ అక్కడ విగ్రహాన్ని మాత్రం తొలగించారు. మిగతా అంతా ఖాళీగా పెట్టేసి అట్లా ఉంచారు. 1968 నుంచి మొన్నటి వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. 2022లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఢిల్లీలో మేజర్ కార్యాలయాలన్నింటినీ మారుస్తున్న టైంలో కర్తవ్య పథని ఏదైతే పేరు పెట్టారో రాజ్పథ్కి, ఆ టైంలోనే 2022లో ప్రధాని నరేంద్ర మోదీ ఆ స్థానంలో కింగ్ జార్జ్ 5 స్టాచ్యూ గతంలో ఉన్నటువంటి స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని స్థాపించారు. సో 75-78 సంవత్సరాలు పట్టింది అసలు అక్కడ ఏ రాజుని పెట్టాలి, ఎవరిని పెట్టాలి అనే దగ్గర కూడా ఆలోచించి దాన్ని వదిలేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇంత దారుణం అంటే కోపం వస్తుంది అసలు నిజానికి మాట్లాడితే. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని 2022లో పెట్టారు. ఇక 2023లో ముఘల్ గార్డెన్ అని పిలుస్తారు. రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి ఉద్యానవనానికి, రాష్ట్రపతి నివాసంలో ఉన్నటువంటి పెద్ద ఉద్యానవనం ఉంటుంది, అక్కడ దానికి ముఘల్ గార్డెన్ అని పిలుస్తారు. ఆ ముఘల్ గార్డెన్ పేరు మార్చి, మొఘళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన ఏముంది అందులో, వాళ్ళు ఏమైనా చేశారా దానికి? వాళ్ళు ఏం చేసింది లేదు, కానీ ముఘల్ గార్డెన్ అనే పేరు ఉంటుంది. దాన్ని తీసేసి అమృత్ ఉద్యాన్ అనే పేరుని తీసుకొచ్చారు. ఇక 2022-23 తర్వాత నుంచి చాలా మార్పులే జరుగుతూ వచ్చాయి. ఈవెన్ అలహాబాద్ని ప్రయాగ్రాజ్ అని మార్చాము.
అండ్ ఫైజాబాద్, అయోధ్య రామ జన్మభూమి ఉన్నటువంటి జిల్లా ఫైజాబాద్ అనే జిల్లా పేరు పెట్టుకుంటూ వచ్చారు చాలా సంవత్సరాలుగా. ఫైజాబాద్ని అయోధ్య అనే నామకరణం చేశారు. అండ్ మరొక వైపు భారత్ మంటపము లేదా యశోభూమి ఇట్లాంటి కొత్త కొత్త వేదికల్ని కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రోడ్స్కి పేర్లు మార్చడం జరిగింది. నేను ఇందాక చెప్పాను, రేస్ కోర్స్ రోడ్ అనేది ఉండేది, ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళేటువంటి రోడ్ని రేస్ కోర్స్ రోడ్ అనేవాళ్ళు. దానికి లోక కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారు. అలాగే ఔరంగజేబ్ రోడ్డు ఉండేది. హిందువులను ఊచకోతలు కోసినటువంటి వ్యక్తి, కొన్ని కోట్ల మందిని, లక్షల మందిని చంపినటువంటి ఔరంగజేబ్ పేరిట ఢిల్లీలో ఒక రోడ్డుకు పేరు పెట్టడం అంటే ఎంత అన్యాయం. సో ఔరంగజేబ్ రోడ్డుని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. అండ్ డలౌసీ రోడ్ని కాస్త దారా షిఖో రోడ్గా మార్చారు. అండ్ కిచెనార్ రోడ్ని సర్దార్ పటేల్ మార్గ్గా మార్చారు. తుగ్లక్ లేన్ని స్వామి వివేకానంద మార్గ్గా మార్చాలనే ఒక ప్రతిపాదన ఇప్పుడు ఉంది. అది కూడా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మరొక కీలకమైన విషయం గురించి చెప్తాను. అసలు ఢిల్లీ అన్న పేరునే మార్చాలని ఒక ప్రతిపాదన వచ్చింది. ఢిల్లీ అనే పేరుని మార్చి ఇంద్రప్రస్థంగా దాన్ని పిలవాలని ఢిల్లీకి సంబంధించినటువంటి ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మొన్న మధ్యనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాశారు, ఒక ప్రతిపాదన చేశారు. సో ఢిల్లీ పేరుని ఇంద్రప్రస్థగా మార్చాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీని ఇంద్రప్రస్థంగా మార్చడం అంటే మహాభారత కాలంలో ఇంద్రప్రస్థంగా మహాభారత కాలంలో పాండవులు నివసించినటువంటి ఒక ప్రాంతంగా ఇంద్రప్రస్థానికి పేరుంది. సో ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చాలనే ఒక ప్రతిపాదన వస్తోంది. ఈ ప్రతిపాదన కూడా నెరవేరాలని మనం కోరుకుందాం. అండ్ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని మనం కోరుకుందాం. భారత రాజధాని ఢిల్లీ కాదు, ఇంద్రప్రస్థమని చెప్పుకునే రోజు అతి త్వరలోనే రావాలని మనం ఆకాంక్షిద్దాం. సో ఇప్పుడు మోదీ గారు ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి పేరు మార్చడము, రాజ్ భవన్ని లోక్ భవన్గా మార్చడము ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాము. అనేక ప్రాంతాల్లో ఈ బ్రిటిషర్లు లేదా ఇస్లామిక్ దురాక్రమణదారులు ఆ కాలపు ఆ బానిస భావజాలాన్ని తీసివేసే ఒక ప్రయత్నం మోదీ గారు ప్రత్యేకంగా చేస్తూ వస్తూ ఉన్నారు. సో దీన్ని మనం అందరం అభినందించాలి. మన చరిత్ర, మన వారసత్వ సంపదను మనం తెలుసుకోకుండా మనం పురోభివృద్ధి చెందలేము. సో దీన్ని దృష్టిలో ఉంచుకునే మోదీ గారు చేస్తున్నటువంటి నిర్ణయాలని అభినందిస్తూ, ఈ అంశాలు మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.